యోసేపుని గురించి 2 వారముల నుంచి నేర్చుకుంటున్నాం కదా. ఈ వారం యోసేపుని గురించి ఒక ప్రత్యేకమైన సందేశం. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ. నీ పేరు మార్చారా? బాప్తిసం పొందినప్పుడు పేరు మార్చలేదా? అబ్రామ్. అది పిలుచుకోండి అందరూ. అబ్రామ్ అని. అబ్రామ్ అనాలా, అబ్రహాము అనాలా? సరిగ్గా అబ్రహాం అనాలా? అది అబ్రహాం అంటే అనేకులకి తండ్రి అని అర్థం. అబ్రామ్ అంటే అది వేరే అర్థం మారిపోయినాం. దీనిలో హామ్ వస్తుంది, దానిలో అబ్రామ్ వస్తుంది. దేవునికి స్తోత్రాలు. యోసేపు ఫలించడు కొమ్మ. ఫలించడు కొమ్మ అంటే బైబిల్లో 2 రకాల కొమ్మలు ఉన్నాయి. సంఘం అనే కొమ్మ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీ అనే కొమ్మ. అమ్మ సరిగినండి. సంఘం అనేది కొమ్మ, సంఘం ఫలించాలి. తర్వాత స్త్రీ ద్రాక్షావల్లి అని రాసింది. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, ఫలించు ద్రాక్షావల్లి వలె నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. భార్య ఫలిస్తుంది, భర్త ఫలిస్తాడని రాశాడా అక్కడ? భార్య ఫలిస్తుందని రాశాడా? భర్త ఫలిస్తాడా? భార్య ఫలిస్తుందా? భార్యకి ఇవ్వబడిన ప్రత్యేకత అది. దేవునికి స్తోత్రాలు. సంఘానికి కూడా ప్రత్యేకత ఉంది. సంఘం ఫలించాలని బైబిల్ వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. యేసేపు ఫలించడి కొమ్మ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు చెట్టు అయితే యేసేపు కొమ్మ. యేసుక్రీస్తు ప్రభు చెట్టు, అందులోని కొమ్మ యేసేపు. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివితే, నేను ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఇక్కడ అర్థాలు మారుతాయి చూడండి. ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి. ఐ ఆమ్ ఏ ట్రూ వైన్. ఏ ట్రూ వైన్ అంటే నిజమైన ద్రాక్ష. ఐ ఆమ్ ఏ ట్రూ వైన్. ఏ ట్రూ వైన్ అంటే నిజమైన ద్రాక్షావల్లి నేను. అంటే మిగతా ద్రాక్షవల్లులు చాలా ఉన్నాయి ప్రపంచం మీద క్రీస్తులాగా, కానీ నిజమైన ద్రాక్షవల్లి ఇక్కడ నిజత్వం కానొస్తుంది క్రీస్తులో. మీరందరూ అందులోని తీగలు అన్నాడు. ద్రాక్ష చెట్టును చూస్తే ఇది అర్థమవుతుంది. నేను చెప్పిన భాష. నువ్వు ద్రాక్ష చెట్టును చూడనన్ని రోజులు ఇది అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనం వరకు చూసుకోనండి. ఓట ప్రభు అయిన క్రీస్తు. ఓట 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 అంటే జీవజలములో ఊట. ఊటండి. ఈ ఊటను విడిచిపెడితే నీలో జీవజలము ఉండదు. జీవింపజేసే జలము అదే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం దేంతో నింపబడింది? అన్ని రోత కరప్షన్ వర్డ్స్తో నింపబడితే హృదయము, నీ నోట్లో నుంచి బూతులు వస్తూ ఉంటాయి. పెళ్ళాన్ని తిట్టడం, తల్లిని తిట్టడం, ఇంకా ఇతరులను తిట్టడం, ఇవి వస్తాయి. అదే నీ హృదయము పవిత్రమైన వాక్యంతో నింపబడితే ఏమొస్తుంది? నీ హృదయం నుంచి వాక్యం వస్తుంది. లోపల నుంచి వాక్యం రావాలి. దేవునికి స్తోత్రం. అదే జీవజలముల ఊట అంటే. జకర్యా గ్రంథము, ప్రభు అయిన యేసుక్రీస్తు జీవజలాల ఊట అయితే, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యంలో, 13వ అధ్యాయం జకర్యా గ్రంథము 1వ వాక్యం. ఇక్కడ ఏం రాసి ఉందంటే, మీకు చక్కటి సందేశం అండి ఇది. ఊట ఎక్కడ బయలుదేరుతుంది? ఈ బావి తవ్వారు కానీ, లేకపోతే బోరి వేసారు కానీ ఊటలు ఇవ్వండి, జలధార పైకి లేదు అంటుంటారు. కొన్ని స్థలాల్లో ఎంత లోతు తవ్వినా ఇసుక ప్రాంతంలో ఊట లేదండి అంటారు. ఊటలు ఏం చేస్తాయి? ఊటలు మనిషిని ఏం చేస్తాయి? ఊటలు, నీళ్ళ ఊట ఏం చేస్తుంది? మనిషికి మేలు చేస్తుంది కదా. అయితే ఊట అనేది పాపాన్ని కడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపమును ఊట కడుగుతుంది. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదవండి తీసిన వారు. అది ఊట తీయబడింది. ఆ ఊట ప్రభువైన యేసుక్రీస్తు అండి. దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము వారి కొరకు. ఇక్కడ చెప్పాడు మరొక వాక్యంలో, ఈజిప్ట్ వారి కొరకు, ఇండియా వారి కొరకు, అమెరికా వారి కొరకు, సర్వదేశములు సర్వజనములు నాకు సమానం కాదా
అంటాడు. నేను చెప్పిన మొన్న ఈ మధ్య ఒక వాక్యం చెప్పా. వాక్యంలోనే అంటున్నాడు, అందరికి వరకు తీయబడిన ఓట ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని నేను ఇండియన్ క్రిస్టియన్గా మారాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇండియన్ క్రిస్టియన్గా మారాను, క్రైస్తవుడు అయ్యాను, ఇండియా క్రైస్తవుడు అన్నాను. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వాక్యం ఏం బోధిస్తుందంటే, దేవునికి స్తోత్రాలు, ఈ ఓట పాపాన్ని కడుగుతుంది. ప్రభువుని యేసుక్రీస్తుయే ఓట, జలము. యేసుక్రీస్తు అంటే జీవ, చెప్పండి, జీవ జలము. ప్రభువుని యేసుక్రీస్తు అనగా జీవ జలము. జీవజలం ఏం చేస్తుంది? అది ఒక జీవపు ఓట. ఆ ఓట ఏం చేస్తుందంటే మురికంతా కడుక్కుంటూ పోతుంది. సర్వసాధారణంగా మనం ఆలోచిస్తాం కదా, చూడండి, ఈ అంగికి మురికి పట్టింది, ఏం చేస్తాం? సబ్బులో నానబెడతాం, నీళ్ళలో నానబెడతాము. సబ్బు రాసి నీళ్ళలో నానబెడతాం మొదట కదా. ఆ సబ్బు ఏం చేస్తుందండి, దానిలో ఉన్న మురికి అంతటి నేను దాన్ని ఏమంటారు, పలసలు చేసేస్తుంది. అప్పుడు నీళ్ళలోకి తీసుకెళ్ళి ఆ అంగిని కానీ శారీని కానీ వస్త్రాలు నీళ్ళలో జాడిస్తే మురికి పోతుంది, లేదా ఏడబోతుందండి మురికి. అలానే మానవుడి యొక్క పాపపు జీవితం అనేది మురికి గుడ్డలతో సమానం. అందుకని అన్నాడు, జీవజలముల ఓటలో ఆ మురికి గుడ్డలను నానబెట్టి జాడిస్తే హిస్సోప్ అనే దాంతో క్లీన్ చేసి ఆ జీవజలములలో నీళ్లలో, జీవజలం అనేది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే ఆ యొక్క శరీరం కానొస్తుంది, కానీ శరీరం భూమి మీదగా కానొచ్చింది, కానీ అది అసలు శరీరం కాదు. జీవజలంలో ఓట, నీళ్ళ లాంటి ప్రవాహము ఆయన. ఆ ప్రవాహంలో, నీళ్లలో, ఓటలో ఈ మురికి గుడ్డలను, మానవ జీవితం అనే ఈ మురికి గుడ్డలను ఇసోపు రాసి అంటే సబ్బు అన్నట్టు, సబ్బు రాసి నానబెట్టి కరగదీసి, మురికిని, పాపాన్ని కరగదీసి ఈ జీవజలములలో జాడిస్తే తప్ప, అంటే దాన్ని ఏమంటారు, నీళ్ళలో వేసి పైకి తీయాల. 3-4 దప్పాలు తీస్తే మురికంతా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయనకి జీవజలాల ఓట అని పేరు. ఈ పాపమంతా పరిహరించేది ఎవరు? మనం అనుకుంటాం, నేనెంతో నీతిమంతుడిని, నేనెంతో న్యాయవంతుడిని, నేనెంతో ధర్మాత్ముడిని, నేను మంచివాడిని అనుకుంటావు. కాదు, నీవు దీన్ని నేర్చుకుని లోకానికి నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సంఘం చేసే పని. సంఘం ఫలించడం అంటే ఏంటి? అనేక ఆత్మలను తీసుకురావాలి, సంఘానికి తీసుకురావాలి. వెళ్దామని, నేను చర్చికి వెళ్దామని తీసుకురావాలి. కొందరు చర్చికి జనాలను రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు, పాపము చేస్తున్నారు. వాళ్ళు మారుమనసు పొందరు. 7 రక్షణ పొందుతాడు, ఇంటికి పోయి తాగుతాడు పెళ్ళం ఎదుట. 7 రక్షణ పొందుతాడు, ఇంటికి పోయి ఏం చేస్తున్నాడంటే పెళ్ళం ఎదుట మోకాళ్ళ మీద ఉండి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా అని ప్రార్థన చేస్తూ హల్లెలూయా స్తోత్రం అని పెళ్ళం ఎదుట మోకాళ్ళ మీద ఉండి, పెళ్ళం ఎదుట కాదు, ఆమె వినాలని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఫుల్లుకు డోసు వేసుకొని వచ్చి ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాను చెప్పాలా? నేను వ్యభిచారం చేసి వచ్చా, పెళ్ళ వినాలని, నేను వ్యభిచారం చేసి వచ్చా ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. పెళ్ళం వింటుంటే, నేను వ్యభిచారం చేసి వచ్చానండి, ఈమెం చేయాలి ఇప్పుడు? పెళ్ళ వినేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తే, నేను వ్యభిచారం చేసి వచ్చి ఇప్పుడు వ్యభిచారం చేసి వచ్చాను ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని మురికి జీవితం అంటవా కాదా? ఆడు రక్షణ పొందాడు, చచ్చిపోయాడు, లేడు, భూమి మీద లేడు. నాతో అంటాడు, పెట్రోల్ పంపు దగ్గర వెలిసేయమంటాడు చెప్పాలా? అయినా మాకు చాలా మంది దేవతలు ఉన్నారండి సింగపాస్టర్ గారు, మీ యేసు ఒక్కడే కాదండి. అంతకుముందేమో వచ్చి యేసుని ఒప్పుకొని రక్షణ పొందినవాడు, ఇప్పుడేమి అంటాడు, మాకు చాలా మంది దేవతలు ఉన్నారండి, తిరుపతి కొండ, 7 కొండ కూడా ఉన్నారండి. ఏంటండి మీరు మీ దేవుడు ఒక్కడేనంటావు అనుకోడు పోతా ఉన్నాడు. ఈ రోజున భార్య దగ్గరకు రానిలా, వ్యభిచారం చేసి వచ్చిన భార్య దగ్గరకు రానిలా, దాని మొగుడు గిడాకులు కొట్టించాడు, దాన్ని కూడా చేసుకున్నాడు. ఈ భార్య రానిలో ఆ భార్య రానిలో ఆస్తి అంతా గుంజుకొని నిలబెట్టాడు. భార్యలో యుద్ధం ఎక్కువైతే అదే పని జరుగుతుంది, నీకు రొట్టె కూడా దొరకదు, తినటానికి మెతుకులు దొరకవు. అప్పుడు అడక్క తినటానికి ఎవడు పెట్టడు. అరే నీకు ఒక్క భార్య చాలురా, ఇంతమంది పెళ్ళాలి ఎందుకు బాయ్
అని ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. వీడు చరిత్ర గ్రహించి ఎవరు సహాయం చేయడం వీలు పడక మనకు జ్వరం వచ్చేసింది. కొన్ని దినాలు బజార్లోనే పడుకొని, అదే అరుగులు ఉంటాయి కదా ఆ బజార్లో షాపుల ముందు అక్కడ పడుకొని, ఆ జ్వరముకి మందు లేక మాకు లేక వానికి ఏదో జబ్బు వచ్చింది, ప్రాణం పోయిందండి. వాడిని పడేసిన వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పడేసారు. అర్థం కదా? పాపం అండి. పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఆ స్థితికి దిగజారుస్తుంది. స్త్రీనైనా పురుషుడినైనా ఎవరినైనా సరే. అందుకని పాపం మానటమే మేలు. జీవజలాల ఓట ఏం చేస్తుందమ్మా? జీవజలాల ఓట ఏం చేస్తుంది? మీరు చెప్పరు, పాడు. నేను ఒక క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పరు. జీవజలముల ఓట ఏమి చేస్తుంది? పాపాన్ని కడుగుతుంది. ఇది మనం ప్రచారం చేయాలి. ఏసే ఆ జీవజలముల ఓట. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఏమంటున్నాడు? 13వ వాక్యంలో, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారంటాడు. నేరాలు, 2 నేరాలు చేశారు. ఒకటేమో నన్ను విడిచిపెట్టారు, రెండోదేమో నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లు. ఏమైతుంది? నీళ్లు నిలవని తొట్లలో నీళ్లు పోస్తే నన్ను నిల్వ చేయాలి, ఓటనైన నన్ను ఆ తొట్లలో నిల్వ చేసుకునాలి. వాళ్ళు తొలిపించుకున్న తొట్లు ఎలా ఉన్నాయంటే క్రాక్ ఉన్నాయి. దానిలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు బయట కింద కారిపోతాయి, లీక్ అవుతాయి. తొట్లను తొలిపించుకున్నారు. ఓట, జీవజలము ఓట క్రీస్తు ప్రభులు వారు ఆ నీళ్లను తొట్లో పోస్తే లీక్ అయి కారిపోతున్నాయి. నీలో వాక్యము లేదు, నువ్వు వాక్యం ప్రకటించలేవు. నీలో వాక్యం లేనప్పుడు నీలో వాక్యం పోస్తే, నీళ్లను పోస్తే, క్రీస్తును పోస్తే నీ జీవితం అనేది క్రాక్ ఉంది. ఎక్కడెక్కడగా అతుకులు ఉన్నాయో క్రాక్ ఉందో, క్రాక్ ఉండటం వల్ల ఆ వాక్యం ఇటు వస్తుంది, ఆ క్రాకులోంచి లీక్ అయిపోతుంది. నిలబట్ల వాక్యం. ఈ తప్పు చేసేవమ్మా, అయ్యా ఈ తప్పు చేసేవి అంటున్నాడు దేవుడే. నేను తర్వాత నన్ను విడిచిపెట్టారు. ఏం చేశారు? ఈ పల్లెళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ నన్ను విడవటం కాదాళ్ళ. సేవకులకి యుద్ధం పెడుతున్నారు. ఒకటి గంట ఒక్కొక్కడు ఒక్కొక్క చర్చికి పోతాడు. మాకేమో చర్చి కావాలంటారు. ఎవడు కడతారండి చర్చి? ఇప్పుడు మేమే కట్టుకుంటాం చర్చి. వచ్చి అయ్యగారులందరూ నిలకొడతాం, మేమే పాస్టర్లు అంటారు. ఒక మాట చెప్తా, వాడు మాత్రం దైవసేనుడు మాట వినరా. మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, గొర్రెలు కాపరి మాట వింటాయా లేకపోతే కాపరే గొర్రెల మాట వినాలా? చెప్పుకొని చూద్దాం. గొర్రెలు వినాలా. వినకపోతే ఏం చేస్తాడు? వాడి చేతిలో ఒక దోటి కట్ట ఒక్కటేస్తాడు, కాలు ఎరుగుద్ది. అదే జరుగుద్ది ఆ పల్లెళ్ళందరికీ. కట్టుకోండి, చర్చి కట్టండి. హిందూ మతాన్ని కూడా అలౌ చేస్తున్నారు. హిందూ పద్ధతులు ఎలావు, మన దీపారాధన ఎలావు అంటే అనుమతిస్తున్నారు అన్నట్టు. దీపారాధన ఎలావు, తాగుడు ఎలావో, ఏంటిది భ్రాంతి ఎలావో, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ నువ్వు చర్చి కట్టినా సరే పరలోకి వెళ్ళలేవు. చర్చి కాదు, నీ జీవితాన్ని, హృదయాన్ని కట్టుకోవాలంటున్నాడు ప్రభువైన యెహోవా. ప్రజల్లో నీలో వాటర్ లేదు, జీవజలాలు ఓట లేదు. నువ్వు నేరం చేశావు. దైవజనులందరూ శాపము మీ ఇళ్ల మీద ఉంటుంది. అది నీకు తెలియదు. మారు మనసు బంధువు. మొదట యెహోవాను విడిచిపెట్టావు నువ్వు. నీకు బల్లారాధన అంటే తెలియదు, ఈ రొట్టె అంటే పవిత్రమైందని తెలియదు, ఆ రక్తము యేసు రక్తం అని పవిత్రమైంది, దాన్ని ఎలా పుచ్చుకోవాలో తెలియదు. అయ్యగారు 5 నిమిషాలు చెప్పలే వాక్యం, నువ్వు నన్ను నడిపిస్తావా నేను నిన్ను నడిపించాలా? వాళ్ళు దేవుని మాట వినరండి. వినరు విడిచిపెట్టారు. పైకి భక్తి కలిగిన వారులే కనపడతారు కానీ దాని శక్తిని ఆశ్రయించరని వాక్యం బోధిస్తుంది. ఇవాళ బలారాధన 2 అంటే మన ఒక్కళ్ళు వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు కాపరి మాటని, గొర్రెలు కాదు, గొర్రెలే కాపరిని నడిపిస్తాయి. ఒకడు అంటాడు నాతోని, ఏమంటాడు చెప్పాలా? చర్చి కట్టిన తర్వాత ఏ అయ్యగారిని నియమించాలో మేము చూసుకుంటాం అంటాడు. ఆయన ఆ పొలగాడు చర్చి కట్టిన తర్వాత అంటే ఒక పాస్టర్ అంటే వాళ్ళు నియమిస్తారట.
వాడు మీ దగ్గర ఉండడు. ఎందుకంటే యెహోవాను విడిచిపెట్టేశారు, వాక్యాన్ని విడిచిపెట్టేశారు. మీ ఇష్టానుసారమైన జీవితాలు మీరు పొందిన, నేను ఇచ్చిన బాప్తిసం సరైనది, మీరు పొందిన బాప్తిసాలు కూడా రాంగ్. ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు కనుక దేవునికి స్తోత్రాలు. జీవజలాల ఊటని విడిచిపెట్టావు. మా అమ్మగారు అంటుంది, వాళ్ళని విడిచిపెట్టేస్తే ఏడనుకోని ఏడదాం, నీకు నీ దగ్గరకు వచ్చే కొద్ది మందితో నడుపుకో అంటుంది. నేను విడవని వాళ్ళని, బాప్తిసం ఎవరెవరికి ఇచ్చిన వాళ్ళని దర్శిస్తూనే ఉంటా చచ్చిపోయేదాకా. వాళ్ళ ముఖాన వాక్యాన్ని చల్లుతూ ఉంటుంటాను. నువ్వు రక్షణ పొందాలి, పరలోకం చేరాలి, నా ఉద్దేశం అది. చర్చిలు కట్టంగా బాన్సువాడ సెంట్రల్ చర్చి ఏర్పాటు చేశారు 10 ఏళ్ళకి సంబంధంగా. ఇక్కడ సేవ లేదని ఊరూరు చర్చిలు లేవు కదా, స్వస్థతా ప్రార్థనలు ఏర్పాటు చేసి అద్భుతాలు చేసి జనాలను ఆకట్టుకొని 10 ఏళ్ళ నుంచి జనాలను నడిపిస్తుంటే, ఇప్పుడేమో ఆ జనాలను ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారు బాన్సువాడ సేవకులు. వాళ్ళు అభివృద్ధి పొందరు, పొందేవారిని పొందలేరు. ఇదండి ఈ బాన్సువాడలో ఉన్న సేవకుల కథలు అలా ఉన్నాయి. ఏంది సేవకులు ఇంత ఘోరంగా ఉన్నారంటే, సేవకులు తనుకొని వస్తారు, పోలీస్ స్టేషన్లు ఎక్కుతారు, ఆత్మీయతలు డబ్బు కొరకు ఎగబాగుతుంటారు. ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి దానిలో. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అంత్యకాలంలో మోసపోతారు. వాళ్ళ మాటలు విన్న వాళ్ళందరూ మోసపోతారు. దేవునికి స్తోత్రములు. జీతగాళ్ళు పనిచేస్తున్నారు. జీతగాళ్ళు అంటే గవర్నమెంట్ జీతగాళ్ళు కాదు, ప్రభు వాక్యాన్ని అమ్ముకుని జీతం తెచ్చుకుంటున్నారు. నెలకు 15,000 10,000, లేకపోతే సపోర్ట్ అని తెచ్చుకుంటున్నారు. బైబిల్ అలా లేదు. ఏమనుందంటే దేవుడిస్తే తిను, లేకపోతే పస్తుబండు అని బైబిల్ చెప్తుంది. విశ్వాసం ద్వారా పరిచర్య. ఈ పరిచర్య అనేది సతీష్ కుమార్ గారు చేస్తున్న పరిచర్య సరైనది. అమ్మాయి గారు, అబ్రహాం గారు, నాకు ఇప్పుడు అయ్యగారి యొక్క బాధ ఎంతో అర్థమైంది. ఇలాంటి దొంగ బతుకులు దేశం మీద బయలుదేరారు కనుక సంఘాలు జరగొట్టేవాడు, వాడు కష్టపడాడు. మోకాళ్ళ మీద నుండి ఎప్పుడు ఓటల పండు కనపడతారు, చూడండి పడతారు. ఓటల దగ్గర కానొస్తారు, ఎప్పుడు సాయం తాగటం ముచ్చట్లు పెట్టడం, సాయం తాగటం ముచ్చట్లు పెట్టడం. మోకాళ్ళ మీద ఉండాలి ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్త సింగ్ అన్న ఉన్నాడు, 24 గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడు. దైవజనులు ఎవరు మోకాళ్ళ మీద ఉంటారో అక్కడ ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు దూసుకోవటానికి హోటల్ వెంట తిరిగేవాళ్ళు, డబ్బును ఆశించి తిరిగేవాళ్ళు ఈ ఆత్మలను కొలగొడుతుంటారు. బ్రోకర్స్ బయలుదేరారు. ప్రజలకు ఆశ చూపెట్టి, దురాశలు చూపెట్టి ప్రజల్ని తమ వైపు ఆకట్టుకునే కొందరు బ్రోకర్స్. కొందరు సేవకులేమో నెలకు 30,000 జీతం తీసుకుంటున్నారు ఒక డయాసిస్ నుంచి. వాళ్ళు ఇలాంటి పనులు చేయరు, వాళ్ళు ఒక క్రమంగా ఉంటారు. కొందరు ఉన్నారు అట్లా జీతాలు తీసుకునేవాడు. జీతాలు తీసుకొని బ్రతకూడదు అని నేను అంటలేదు, దానికి తగినట్టుగా ఆత్మల రక్షణ చేయాలి కానీ మోసాలు చేయకూడదు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవజాల ఓటాన్ని విడిచిపెట్టారు. 2 నేరాలు వీళ్ళు చేశారు. మన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం. ఫలించుడు కొమ్మ అంటున్నాను నేను. 17వ అధ్యాయము 13వ వాక్యము. ఇజ్రాయేలులకు ఆశ్రయము. ఇర్మియా గ్రంథము కరెక్టేనా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్యంలో, ఇజ్రాయేలు ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉండరు. ఇది జీవజలముల ఊటను విసర్జించిన వారు, యేసుక్రీస్తుని విడిచిపెట్టిన వారు ఎలా ఉంటారంటే, ఇసుక మీద పేరు రాయబడితే ఎలా ఉంటుంది, బియ్యం మీద పేరు రాస్తే ఎలా ఉంటుంది, పేరు రాస్తే ఎలా ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఇక్కడ కదిపేస్తే, ఆ ఇసుకని కదిపేస్తే పేరు సమాప్తం అవుతుంది, పోతుంది అన్నట్టు. అలాగా వీళ్ళు ఉన్నారు.
జీవజల ఓట అని ఆయన నన్ను మీరు విసర్జించారు కనుక వారు ఇలా ఉన్నారు. నేను ఫెయిత్ వర్కర్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈయనకి బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను, మందిరానికి చేశా, తిండి కొరకు చేశా, అందుకని సేవ చేశాడు, సంఘాన్ని తయారు చేశాడు అనుకుంటుంది. కాదు, 9 గంటలు 10 గంటలు ప్రేయర్లో ఉండేవాడిని బ్రదర్. ఒకరోజు 15 గంటలు ప్రేయర్లో ఉన్నాను బ్రదర్. ఒక్కరోజు టాప్ లెవెల్ 22 గంటలు దాటిందండి ప్రేయర్లో ఉండడం. అప్పుడు అద్భుతాలు జరిగి ప్రభు దగ్గరికి సన్నిధికి జనం వచ్చారు. వాళ్ళు తిండి పెట్టారు, పెట్టలేదు అంటలేదు నేను, వాళ్ళు సహాయం చేశారు, చేయలేదు అంటలేదు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇడిచిపెట్టేది పాస్టర్ని, ఈ నెట్ట సేవ చేస్తాడా. ఇందాక చెప్పలా, ఆ లోయలో పడితే ఆ టంగా చచ్చిపోయి ఉండేవాడు ఆయన, ఆ మిలిటరీ ఆఫీసరు. ప్రాణాన్ని కాపాడబట్టి బంగారం లాంటి సేవ, పేరు చెప్పలేండి, బతికే ఉన్నాడు హైదరాబాద్లో, సేవ చేస్తున్నాడు ఆయన. దేవుడు కాపుదల ఇస్తే సేవ జరుగుతుందండి. దేవుడు నాకు జీతం కాదు, సహకారం ఇస్తున్నాడు. పోషణ కొరకు నా ఆర్థిక సహకారాలన్నింటినీ, నా ఆర్థిక ఇబ్బందులన్నింటినీ ఆయన తీరుస్తున్నాడు కనుక ఆయన మీద ఆధారపడి పనిచేస్తున్నాను. ఆర్థిక వ్యవస్థ విషయంలో నాకెవరు జీతం ఎవరు సపోర్టు కాదు, విదేశాల నుంచి. ప్రభు పనిని సంఘంపై ఆధారపడి సొప్పుపోషణ సంఘం అంటారు. సొప్పుపోషణ తన విశ్వాసం మీద ఏదో ప్రజల కొంత ఏదో ఇస్తుంటే జీవనం కొనసాగిస్తూ బతుకుతున్న ప్రభు పని చేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే ఫెయిత్ వర్క్ అంటారు. ఏ జీతాలు కాదు, లేకపోతే ఏ యొక్క సపోర్ట్లు కాదు, రిపోర్ట్లు లేవు. ఇలాంటి పరిస్థితిని పాడు చేయాలని దుష్టుడు ప్లాన్ వేసాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ఇంకొక వాక్యంతో ఆఫ్ చేస్తే 87వ కీర్తన 7వ వాక్యంలో, 87వ కీర్తన 7వ వాక్యంలో ముగింపు. టైం అయిపోయింది, అయినా ఏం చేయమంటాం, మ్యాటర్ ఎక్కువ ఉంది. ఒక అంశాన్ని ఆఫ్ చేస్తున్నావు, ఒక అంశము చిన్న అంశాన్ని చెప్పేశారు. 87వ కీర్తన 7వ వాక్యము, 87వ కీర్తన 7వ వాక్యము ఏమన్నాడంటే, పాటలు పాడుసు వాయిద్యములు వాయించుసు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. మా ఓటలన్నీ నీయందే ఉన్నాయి. పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించుతూ ఓటలన్నీ నీయందే, నీలోనే ఉన్నాయి. యేసు క్రీస్తే ఓట, యేసుక్రీస్తు ప్రభువు ఓట, జీవజలాల ఓట. ఇప్పుడు నాకు ఓట ఎవరు, నాకు ఓట ఎవరు? ఓటని తీసే కొలదుగా ఓడుతుంటాయండి. ఓటని తీయకుండా అట్లనే ఉంచామనుకో, ఆ బిందె నీళ్ళే ఆడ ఉంటాయి. నాకు తెలుసు ఆ ఓట సంగతి. సెలవులోకి వెళ్ళి సెలమ ఏట్లోకి పోయి సెలవులు తీసేవాళ్ళం. ఆ సెలవుల్లోంచి నీళ్లు వస్తుండే. ఇటు చూస్తే నీళ్ళు అనేవి మురికి నీళ్ళు ఉన్నప్పుడు సింబేసేవాళ్ళం. ఒరిజినల్ వాటర్ వచ్చినప్పుడు బిందెలో నింపుకునేవాళ్ళం దోశలతో. ఆ నీళ్ళు బిందెడు ఉన్నాయనుకోండి ఆ సెలములో, సెలం అంటే తెలుసుదమ్మా, స్ప్రింగ్స్. సెలమ ఇసుకలో తీస్తే నీళ్ళు వస్తాయి. బిందెడు నీళ్ళు ఉన్నాయనుకో ఆ సెలములో, ఆ బిందెడు నీళ్ళని దోశలతో తీసి లేదా గ్లాస్తోనో గిన్నెతోనో తీసి బిందెలో నింపిన తర్వాత మళ్ళా బిందెడు ఊరతాయి అక్కడ. అట్లా ఊరాలంటే మనం తీస్తూ ఉండాలి. డబ్బును దాచిపెట్టుకో, నీకు ఊరదు. బ్యాంకులో దాచిపెడితే ఓట రాదు. అట్లానే ఉంటుంది అది. సేవ కొరకు ఖర్చు పెడితే నీకు దీవెనలు వస్తాయి. నీకే కాదు, నాకే కాదు, అందరికి వస్తాయి దీవెనలు. పాడు చేద్దామని దురాత్మ శక్తుల ప్రేరేపణతో వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు వర్ధిల్లరు. ఎందుకంటే జీవజలాల ఓట లేదు వాళ్ళలో, వాక్యం లేదు లోపల. వాక్యం ఉండాలి. ప్రభు వాక్యం ఏం బోధ చేస్తుందంటే, ఓటలన్నీ నీయందే ఉన్నవని వారు అంటారు. ఓటలన్నీ నీయందే ఉన్నాయి. ఆ ఓట నాకు కావాలి, జీవజల ఓట నా లోపల ఉంటే వాక్యం ప్రకటిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నా నోరు మాట్లాడుతుంది. మోకాళ్ళ మీద ఉండండి.